Hello students. So in the last class we have discussed about immune cells, B cells. Okay, we have discussed about immunoglobulins. We have discussed about cell mediated immunity, innate immunity and cell mediated immunity, right? So now we will see about the HIV virus, human immunodeficiency virus. HIV అంటే ఏంటి? హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. హ్యూమన్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది ఈ వైరస్ కాబట్టి హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ అంటే ఇమ్యూనిటీని తగ్గించేస్తుంది శరీరంలో. మానవుడి శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత మానవుడిలో ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఇది ఒక వైరస్, అందుకే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఓకే, హెచ్ఐవి అంటే ఏంటి? హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. సో ఇది కలిగించేటువంటి వ్యాధిని ఎయిడ్స్ అంటారు, AIDS. సో హెచ్ఐవి వైరస్ ద్వారా వచ్చేటువంటి వ్యాధిని మనం ఏమంటాం? AIDS. ఎయిడ్స్ అంటే ఏంటి అంటే అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. అక్వైర్డ్ అంటే ఏంటి? లైఫ్ టైంలో వస్తుంది ఇది, మనము మన నెగ్లిజెన్స్ వల్ల మనకి వచ్చేటువంటి డిజీజ్ అనమాట. ఓకే, మన చేతులారా కొన్ని మిస్టేక్స్ చేయడం ద్వారా వచ్చేటువంటి వ్యాధి ఇది, అందుకే అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ అన్నారు. సిండ్రోమ్ అని ఎందుకు అన్నారంటే ఈ వైరస్ ఎఫెక్ట్ అయిందనుకోండి, ఒకవేళ ఈ వైరస్తో ఇన్ఫెక్ట్ అయినటువంటి పర్సన్ని చూసినట్లయితే వాళ్ళకి ఒక్క డిజీజ్ ఉండదు, కలెక్షన్ ఆఫ్ డిజీజెస్ వస్తాయి, అంటే గ్రూప్ ఆఫ్ డిజీజెస్. సో ఇక్కడ ఇమ్యూన్ సెల్సే ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి మామూలుగా మనకి చూడండి మలేరియా కానీ లేకపోతే ఇంకా వేరే టైఫాయిడ్ ఫీవర్లో కానీ డెంగ్యూ ఫీవర్లో ఇందులో ఏమవుతున్నాయి? డెంగ్యూలో వచ్చేసి బ్లడ్ ప్లేట్లెట్స్ ఎఫెక్ట్ అవుతాయి అండ్ మలేరియాలో బ్లడ్ సెల్స్ లివర్ సెల్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో అలాగే ఇక్కడ హెచ్ఐవి వైరస్ అనేది మన ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి కదా, మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం ఇమ్యూన్ సెల్స్, T సెల్స్. సో వాటిని మ్యాక్రోఫేజెస్, డెండ్రైటిక్ సెల్స్ వీటిని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట, వాటిపైన దాడి చేస్తాయి. సో వాటిని దాడి చేసి వాటిలో ఉన్నటువంటి శక్తిని నశింపజేస్తాయి. సో ఈ TS సెల్స్ ఏం చేస్తాయి? ఇమ్యూన్ రెస్పాన్సెస్ని క్రియేట్ చేస్తాయి మన బాడీలో. సో దే ఇండ్యూస్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ ఇన్ అవర్ బాడీ. సో ఇఫ్ దీస్ సెల్స్ ఆర్ ఎఫెక్టెడ్ ఏమవుతుంది? మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది శరీరంలో. సో ఈ సెల్స్ అన్నీ కూడా ఏంటి? ఏవైనా ఇన్ఫెక్షన్స్ వస్తే వాటికి అగెన్స్ట్గా మన శరీరాన్ని రక్షించేటువంటి కణాలు ఇవన్నీ. సో ఈ సెల్సే ఎఫెక్ట్ అయ్యాయి అనుకోండి, సో ఇంకా వేరే రోగాలు వేరే వ్యాధులు ఈజీగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకే దీన్ని అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ అన్నారు. ఫైన్. సో ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది అంటే సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా ఆర్ షేరింగ్ నీడిల్స్ ఆర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. అంటే ఏంటి అంటే సో ఈ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పర్సన్స్తో సెక్షువల్ కాంటాక్ట్ ఉందనుకోండి, అలా కూడా ఈ హెచ్ఐవి వైరస్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్, సెక్షువల్ కాంటాక్ట్. నెక్స్ట్ కమ్స్ షేరింగ్ నీడిల్స్. ఒకవేళ ఇన్ఫెక్టెడ్ పర్సన్కి ఆ నీడిల్ యూజ్ చేసి మళ్ళీ సేమ్ నీడిల్ని వేరే పర్సన్కి యూజ్ చేస్తారనుకోండి, ఇన్ఫెక్షన్ లేనటువంటి పర్సన్కి చేశారనుకోండి బై మిస్టేక్గా. సో అలా చేయడం ద్వారా కూడా ఈ ఇన్ఫెక్షన్ ఒకళ్ళ దగ్గర నుండి ఇంకో దగ్గరికి రావడం చెప్తుంది, అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్మిట్ అవుతుంది. సో షేరింగ్ నీడిల్స్. సో అందుకే చూడండి సిరింజ్ నీడిల్స్ అన్నీ కూడా కొత్తవే వాడతారు మ్యాక్సిమం. ఓకే, సీల్ అప్పుడే ఇప్పి అప్పుడే వాడతారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. నెక్స్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. సో కొన్ని ఉంటాయి డైరెక్ట్ షేరింగ్ నీడిల్స్ షేర్ చేయడం వల్ల బ్లడ్ కాంటాక్ట్ అవుతుంది కదా. సో బ్లడ్ కాంటాక్ట్ అవ్వడం ద్వారా ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి బ్లడ్ కాంటాక్ట్ అవుతే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ వస్తుంది, ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అవుతుంది. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. నెక్స్ట్ కమ్స్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. అంటే ఇన్ఫెక్టెడ్ పర్సన్ తెలియకుండా వేరే పర్సన్కి బ్లడ్ని ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, అంటే బ్లడ్ కావాలనుకొని తెలియకుండా వాళ్ళకి టెస్ట్ చేయకుండా ఎవరైతే డొనేట్ చేశారో డొనర్స్ నుంచి బ్లడ్ని కలెక్ట్ చేసి దాన్ని టెస్ట్ చేసి తర్వాతనే ట్రాన్స్ఫ్యూజ్ చేస్తారు. జనరల్గా బ్లడ్ బ్యాంక్స్లో స్టోర్ చేస్తారు, అన్ని టెస్టులు చేసిన తర్వాతనే స్టోర్ చేస్తారు. ఒకవేళ ఈ బ్లడ్ ఇన్ఫెక్టెడ్ బ్లడ్ అయితే కనుక అది ట్రాన్స్ఫ్యూజ్ చేస్తే అలా కూడా హెచ్ఐవి పర్సన్ నుంచి పర్సన్కి ఇన్ఫెక్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ హెచ్ఐవి వైరస్.
హెచ్ఐవి అంటే ఏంటి? హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. ఇట్ కాజెస్ అ డిజీజ్ కాల్డ్ ఎయిడ్స్, అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. సో ఈ ఎయిడ్స్ ద్వారా ఏమవుతుంది అంటే ఇమ్యూన్ సెల్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి వేరే ఇన్ఫెక్షన్స్ కూడా ఈజీగా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే సిండ్రోమ్ అన్నారు. సో కలెక్షన్ ఆఫ్ డిసీజెస్, ఒకటేసారి ఒక అవయవం తర్వాత ఇంకో అవయవం ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట ఈ పర్సన్స్లో. నెక్స్ట్ మెకానిజం. ఇఫ్ యూ సీ మెకానిజం, ఒక్కసారి హెచ్ఐవి వైరస్ అనేది బాడీలోకి, హోస్ట్ బాడీలోకి ఎంటర్ అయింది అనుకుందాం. ఒక హ్యూమన్లోనికి ఈ హెచ్ఐవి వైరస్ ఎంటర్ అయింది అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ బాడీలోకి ఎంటర్ అవ్వగానే ఇది డైరెక్ట్గా టీహెచ్ సెల్స్ని, అంటే టీ లింఫోసైట్స్లో హెల్పర్ సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ని, మ్యాక్రోఫేజెస్ని అండ్ డెండ్రైటిక్ సెల్స్ని ఇవి టార్గెట్ చేస్తాయి అన్నమాట. సో వాటిపైన దాడి చేసి వాటిని చంపేస్తాయి. సో అలా ఆ సెల్సే మనకి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. సో ఇప్పుడు ఈ సెల్స్ని ఎఫెక్ట్ చేస్తే మన రోగనిరోధక శక్తి అనేది చాలా తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే హోస్ట్ బాడీలోకి ఎంటర్ అవుతుందో, ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వెయిట్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది టీహెచ్ సెల్స్, మాక్రోఫేజెస్, డెండ్రైటిక్ సెల్స్. సో ఇవన్నీ కూడా ఇమ్యూన్ సెల్స్ అనమాట. ఈ ఇమ్యూన్ సెల్స్ పైన ఇది ఎఫెక్ట్ని చూపిస్తుంది. ఓకే, హెచ్ఐవి వైరస్. నెక్స్ట్ ఒకవేళ స్ట్రక్చర్ చూసినట్లయితే, స్ట్రక్చర్ ఇఫ్ యూ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ హెచ్ఐవి వైరస్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్. జనరల్గా మన బాడీలో హ్యూమన్స్లో డిఎన్ఏ ఈజ్ అ జెనెటిక్ మెటీరియల్. డిఎన్ఏ ఈజ్ అ జెనెటిక్ మెటీరియల్. డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఉంటుంది మన బాడీలో. కానీ ఈ వైరసెస్కి సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇక్కడ 2 సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఉన్నాయి చూడండి సెంటర్లో. సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఆర్ ప్రెసెంట్, రైట్. నెక్స్ట్ ఇట్ యాజ్ సరౌండెడ్ బై ప్రోటీన్ కోట్, ప్రోటీన్తో ఆవరింపబడి ఉంటాయి ఒక లేయర్ తోటి. నెక్స్ట్ లిపిడ్ లేయర్ చూడండి, లిపిడ్ లేయర్. అండ్ కమ్స్ రిసెప్టర్ సెల్స్ ఉంటాయి వీటిపైన, GP120 మాలిక్యూల్స్ అండ్ GP41 మాలిక్యూల్స్. ఇవి రిసెప్టర్ సెల్స్ అనమాట, గ్రాహకాలుగా పనిచేస్తాయి. ఇవి వెళ్ళి మన హోస్ట్ బాడీలోనికి చొచ్చుకొని వెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో లిపిడ్ లేయర్, ఓకే. గ్లైకోప్రోటీన్ మాలిక్యులర్ లేయర్స్, అంటే ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఉన్నాయి, గ్లైకోప్రోటీన్ 120 అండ్ గ్లైకోప్రోటీన్ 41. అండ్ నెక్స్ట్ ప్రోటీన్ లేయర్, లిపిడ్ లేయర్, ప్రోటీన్ లేయర్, అండ్ దెన్ కమ్స్ ఇంటర్నల్లీ సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్. 2 సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఉన్నాయి. అండ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ ఉంది ఇక్కడ, ఓకే, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్. సో ఈ ఆర్ఎన్ఏ అనేది డిఎన్ఏ కింద కన్వర్ట్ అయ్యి ఆ డిఎన్ఏ హోస్ట్ సెల్స్లో ఫిక్స్ అయిపోతుంది. మనదేంటి, మన బాడీలో ఏముంటుంది హ్యూమన్స్లో? డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్. సో ఈ డిఎన్ఏలోకి ఈ ఆర్ఎన్ఏ అనేది డిఎన్ఏ కింద మార్పు చెంది మన బాడీలో ఫిక్స్ అయిపోతుంది. మన సెల్స్లోనికి వెళ్ళి న్యూక్లియస్ లోపలికి వెళ్ళిపోయి మన డిఎన్ఏతో కలిసిపోతుంది. సో అలా కలిసిపోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ వైరల్ పార్టికల్స్ని మన డిఎన్ఏతో పాటు వాటి ఈ లేయర్స్ అన్నిటిని కూడా తయారు చేసుకుంటుంది అనమాట. అంటే ఈ ప్రోటీన్స్ని, ఈ వైరల్ ప్రోటీన్స్ ఉంటాయి కదా, వైరల్ ప్రోటీన్స్ నుంచి ఇవన్నీ లేయర్స్ ఏర్పడతాయి. సో వైరల్ ప్రోటీన్స్ ఏర్పడతాయి అనమాట. అలా ప్రోటీన్స్ ఏర్పడి అవన్నీ ఒక గుంపుగా ఏర్పడి ఒక దగ్గరగా సమూహం అయ్యి ఫైనల్గా ఒక వైరస్ మాలిక్యూల్ని ఏర్పరచుకుంటాయి. ఓకే, నా విల్ సీ పాయింట్ వైజ్. సో సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ సింథసైజ్ డిఎన్ఏ బై యూజింగ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్. ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ని యూజ్ చేసుకొని ఈ సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ కింద మారుతుంది చూడండి. సో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ని యూజ్ చేసుకొని సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ కింద మారింది. ఇది ఒక హోస్ట్ సెల్, అంటే అతిథి లోపలికి ఎంటర్ అయిన తర్వాత సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ కింద మార్పు చెందింది. ఎలా? ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ ద్వారా. ఓకే, అలా డిఎన్ఏ కింద మారినటువంటి ఈ డిఎన్ఏ ఇప్పుడు మన హోస్ట్ సెల్స్, అంటే హ్యూమన్ అనేది హోస్ట్ కదా, హోస్ట్ సెల్లోకి వెళ్ళిపోయిన తర్వాత హోస్ట్లో న్యూక్లియస్ ఉంటుంది, అవునా? ఆ సెల్స్లోని న్యూక్లియస్లోనికి ఎంటర్ అవుతుంది. ఈ ఎంటర్ అయ్యి హ్యూమన్ డిఎన్ఏతో పాటు కలిసిపోతుంది. ఓకే, చూడండి, నేను కొంచెం కలర్ డిఫరెన్స్ కోసం అని ఇక్కడ రెడ్ అని డ్రా చేశాను, బ్లూ డ్రా చేశాను. సో ఈ వైరల్ డిఎన్ఏ ఇప్పుడు ఏమైంది? ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ హోస్ట్ డిఎన్ఏ. హోస్ట్ డిఎన్ఏ రెడ్ కలర్, హోస్ట్ డిఎన్ఏలో కలిసిపోయింది. ఓకే, సో ఈ సెల్ అంతా ఇప్పుడు ఎవరి ఆధీనంలోకి వెళ్ళిపోయింది? ఈ వైరస్ ఆధీనంలోనికి వెళ్ళిపోయింది. ఈ సెల్ ఎవరు? టీ సెల్ కావచ్చు, మ్యాక్రోఫేజ్ కావచ్చు, డెండ్రాయిడిక్ సెల్ కావచ్చు, ఇమ్యూన్ సెల్. ఇది ఒక ఇమ్యూన్ సెల్ అనమాట, ఇమ్యూనిటీని కలిగించేటువంటి సెల్. కానీ ఇప్పుడు ఈ సెల్లే ఇన్ఫెక్ట్ అయిపోయింది. ఓకే,
సో ఇప్పుడు ఏమైపోయింది, వైరల్ డిఎన్ఏ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ద హోస్ట్ డిఎన్ఏ బై ఎంజైమ్ ఇంటిగ్రేస్. ఓకే, హోస్ట్ డిఎన్ఏలోనికి వైరల్ డిఎన్ఏ ఇన్కాపరేట్ అయిపోయింది. ఇట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ద డిఎన్ఏ, హోస్ట్ డిఎన్ఏ. సో బై ద ఎంజైమ్ ఇంటిగ్రేస్. ఓకే, సో ఫస్ట్ ఏమో ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది, ఆర్ఎన్ఏ డిఎన్ఏ కింద రూపాంతరం జరుగుతుంది. సో అది ఎలా, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ ద్వారా. ఫైనల్గా ఈ డిఎన్ఏ ఇప్పుడు హోస్ట్ న్యూక్లియస్లోనికి ఎంటర్ అయ్యి డిఎన్ఏతో కలిసిపోతుంది. ఇలా కలిసిపోవడాన్ని ఇంటిగ్రేషన్ అంటారు. ఓకే, అండ్ ద ఎంజైమ్ యూజ్డ్ ఈస్ ఇంటిగ్రేస్. ఏఎస్సి అని వచ్చిందంటే అది ఒక ఎంజైమ్. సో ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ అనేటువంటి దానికి లాస్ట్లో చివరిలో ఏఎస్ అని వస్తుంది అనమాట. సో ఈ ఎంజైమ్ ద్వారా ఇంటిగ్రేట్ అయిపోతుంది. ఇప్పుడు హోస్ట్ డిఎన్ఏకి ఏది వెళ్ళిపోయింది, వైరల్ డిఎన్ఏ వెళ్ళిపోయింది. సో ఈ వైరల్ డిఎన్ఏ ఇప్పుడు ఈ హోస్ట్ సెల్తో పాటు రెప్లికేట్ అవుతుంది, అంటే నెంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది. అలా నెంబర్ని ఇంక్రీజ్ చేసుకొని వైరల్ పార్టికల్స్ని ఆర్ వైరల్ ప్రోటీన్స్ని తయారు చేస్తుంది. ఆ వైరల్ ప్రోటీన్స్ అన్నీ కూడా అసెంబుల్ అయ్యి ఫైనల్గా ఇంకొక వైరస్ని తయారు చేస్తాయి. సో అలా తల్లి కణాల నుంచి పిల్ల కణాలు ఏర్పడతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ విల్ సీ అబౌట్ ద ఇంటిగ్రేటెడ్ డిఎన్ఏ. ఇప్పుడు కలిసిపోయింది కదా, ఆ డిఎన్ఏ ప్రో వైరస్ని అంటాం. ఈ ఇంటిగ్రేటెడ్ డిఎన్ఏ ఇప్పుడు మనం ఏమంటాము, ప్రో వైరస్ అంటాం. ఏదైతే మొత్తం హోస్ట్ డిఎన్ఏతో కలిసిపోయిందో ఆ డిఎన్ఏని మనం ఇప్పుడు ప్రో వైరస్ అంటాం. ఇప్పుడు ఈ ప్రో వైరస్ ఏం చేస్తుంది, ఈ పూర్తి కణాన్ని తన ఆధీనంలోనికి తెచ్చుకుంటుంది. వైరస్ అంతా కూడా, ఈ వైరల్ డిఎన్ఏ ఈ హోస్ట్ డిఎన్ఏతో కలిసిపోయింది, కానీ ఇదంతా కూడా తన కంట్రోల్కి తెచ్చుకుంటుంది, వైరస్ కంట్రోల్కి తెచ్చుకొని ఫైనల్గా ఇది ట్రాన్స్క్రిప్ట్ అవుతుంది. ట్రాన్స్క్రిప్షన్ జరుపుకొని చిన్న చిన్న ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ని తయారు చేస్తుంది. ఈ ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఇప్పుడు ఏమవుతాయి, వైరల్ ప్రోటీన్స్లను తయారు చేస్తాయి. సో వైరల్ ప్రోటీన్స్ తయారైపోతాయి. ఆ వైరల్ ప్రోటీన్స్ అన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చి అసెంబుల్ అయ్యి హెచ్ఐవి వైరస్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఇన్ఫెక్టెడ్ హ్యూమన్ సెల్ ఏమైపోయింది, జనరేటెడ్ ఫ్యాక్టరీస్ ఫర్ హెచ్ఐవి జనరేటింగ్ ఫ్యాక్టరీస్ లాగా పనిచేస్తాయి. హోస్ట్ హ్యూమన్ సెల్ ఏదైతే ఇన్ఫెక్ట్ అయిందో ఆ సెల్ ఎలా పనిచేస్తుంది, హెచ్ఐవి జనరేటింగ్ ఫ్యాక్టరీస్, అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ని తయారు చేస్తూనే ఉంటుంది. సో అలా తయారు చేయడం ద్వారా ఆ నంబర్ ఇంక్రీజ్ అవుతుంది, ఫైనల్గా వైరస్ కూడా మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు ఈ వైరస్ ఏదైతే కొత్తగా తయారైందో అది మళ్ళీ ఇంకో సెల్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది, అలా ఇంకో సెల్ని, అలా ఫైనల్గా మన ఇమ్యూన్ సెల్స్ అన్నిటిని కూడా టార్గెట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇన్ఫెక్టెడ్ హ్యూమన్ సెల్స్ యాక్ట్స్ యాజ్ హెచ్ఐవి జనరేటింగ్ ఫ్యాక్టరీస్ ఆర్ జనరేటెడ్ ఫ్యాక్టరీస్. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఇలా ప్రోటీన్లు తయారయ్యాయి, అవన్నీ కూడా ఒక వైరస్ని తయారు చేశాయి. అలా మనకి అనేకమైన నంబర్లో ఉన్నటువంటి అనేక సంఖ్యలో మనకి వైరల్ మాలిక్యూల్స్ ఏర్పడ్డాయి. ఇదొక వైరస్. ఇప్పుడు ఈ వైరస్ ఇప్పుడు ఇంకో సెల్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. హెన్స్ ద టీహెచ్ సెల్స్, టీ హెల్పర్ అంటే టీ లింఫోసైడ్ హెల్పర్ సెల్స్ ఇన్ఫెక్టెడ్ అండ్ డిస్ట్రాయిడ్. సో అలా ఇంకో సెల్, ఇమ్యూన్ సెల్స్ అన్నీ కూడా, అంటే డెండ్రాయిడ్ సెల్స్ కావచ్చు, మ్యాక్రోఫేజెస్ కావచ్చు, టీ లింఫోసైట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అలా ఇన్ఫెక్ట్ అయిపోయి డిస్ట్రాయ్ అయిపోతాయి, చనిపోతాయి. సో ఫైనల్గా మనకి సిమ్టమ్స్ రావడం జరుగుతుంది. ఆ సిమ్టమ్స్ ఏంటి, ఫీవర్ వచ్చే అవకాశం ఉంది, డయోరియా, లూజ్ మోషన్స్ లాగా. నెక్స్ట్ లాస్ ఆఫ్ వెయిట్ కూడా చాలా తగ్గిపోతుంది, విపరీతంగా 10-20 కేజీలు తగ్గిపోతారు. సో అలాంటి కండిషన్స్ని మనం ఏమంటాం, ఎయిడ్స్గా గుర్తిస్తారు జనరల్గా. సో వేరే డిసీజెస్ ద్వారా కూడా జనరల్గా అలా అవుతుంది, బట్ ఈ హెచ్ఐవి ఎయిడ్స్ పర్సన్స్లో మాత్రం జనరల్గా చాలా వెయిట్ లాస్ ఉంటుంది. ఓకే, సో ఫీవర్, డయోరియా అండ్ వెయిట్ లాస్ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కనుక సో దే కెన్ టెస్ట్, ఎలైజా టెస్ట్ చేస్తారు. ఎలైజా టెస్ట్ ద్వారా ఎయిడ్స్ని నిర్ధారిస్తారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది హెచ్ఐవి వైరస్ అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ హెచ్ఐవి వైరస్. ఇప్పుడు జరుగుతున్నటువంటి వైరస్లు, వస్తున్నటువంటి వైరస్లు కూడా సేమ్ ఇదే పని చేస్తాయి. అంటే ఒక్కొక్క వైరస్ ఒక్కొక్క సెల్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ హెచ్ఐవి వైరస్ ఏం చేసింది, టీ లింఫోసైట్స్ అంటే ఇమ్యూన్ సెల్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. కానీ వేరే సెల్స్ బ్లడ్ సెల్స్ని, వైరస్లు, బ్యాక్టీరియాలన్నీ ఏం చేస్తాయి, మామూలుగా మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ సెల్స్ని, ఓకే, లివర్ సెల్స్ని, లంగ్ సెల్స్ని అలా ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చినటువంటి కోవిడ్ వైరస్ వచ్చేసి లంగ్స్లో ఉన్నటువంటి ఆల్వియర్ సెల్స్ని టార్గెట్ చేస్తున్నాయి. అలా ఒక్కొక్క వైరస్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందన్నమాట. అది చూడండి చాలా చిన్నది, అంటే సూక్ష్మజీవిది. ఇది ఓన్లీ మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే కానీ చూడలేం.
అంటే ఒక 100 టైమ్స్ 200 టైమ్స్ వాటి సైజ్ని పెద్దగా చేసి చూస్తే కానీ కనిపించవి. అంత చిన్నగా ఉన్నటువంటి మాలిక్యూల్స్ కూడా ఎంతో సివియారిటీ అయినటువంటి వ్యాధులను కలగజేస్తున్నాయి. సో అంత వ్యాధికారకమైనటువంటి డేంజరస్ వైరస్లు బ్యాక్టీరియాలన్నీ కూడా మన చుట్టూ పేరుకొని పోతున్నాయి. సో ఇవన్నిటి కూడా జాగ్రత్తలు వహిస్తే వీటన్నిటి నుంచి కూడా మనము we can be protected from all these diseases. Okay, so precautions are prevention is better than cure అంటారు. ఎందుకు అంటే వ్యాధి వచ్చే కంటే మనం జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. సో ఈ కోవిడ్ వైరస్లో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో సో మాస్క్ ధరించడం, రెగ్యులర్గా శానిటైజ్ చేసుకోవడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం, సో ఇవన్నీ చేయడం ద్వారా కూడా మనకి వైరస్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వదు. ఇది COVID-19. సో ఇది HIV వైరస్ వచ్చేసి ట్రాన్స్మిషన్ వచ్చేసి సెక్షువల్ కాంటాక్ట్, షేరింగ్ నీడిల్స్ అండ్ బ్లడ్ ట్రాన్స్మిషన్ ద్వారా జరుగుతుంది. అండ్ మెయిన్గా ఇమ్యూన్ సెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి సో వీళ్ళలో ఈ పేషెంట్స్లో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈజీగా వేరే డిజీజెస్కి వీళ్ళు దే క్యాన్ బీ ప్రోన్ టు ఆల్ ద టైప్ ఆఫ్ డిజీజెస్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద HIV వైరస్. ఈజ్ ఇట్ ఫైన్? సో నెక్స్ట్ క్లాస్లో నేను 2 మార్క్స్ డిస్కస్ చేస్తాను. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఫైన్, థ్యాంక్ యూ.